అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈ వీడియోలో నవోదయ 9th ఎంట్రన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ చూడవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అంటే అప్లై చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, అలాగే ఏ ఏ జిల్లాలో ఎన్ఏసి సీట్స్ అనేవి ఉంటాయి, వేకెన్సీ సీట్స్ అనేవి ఎన్ఏసి ఉంటాయి, కేటగిరీ వైజ్గా అంటే జనరల్, అన్రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా ఎన్ఏసి సీట్లు అనేవి ఉంటాయి కూడాను ఈ వీడియోలో మనం చూడవచ్చు అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇదిగోండి నవోదయ 9th ఎంట్రన్స్ సంబంధించిన వెబ్సైట్ తాలూకు హోమ్ పేజ్ అనమాట. మీరు అప్లై చేయడానికి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 23rd లోపల మీరు అప్లై చేసుకోవాలి. ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీన్ని లాటరల్ ఎంట్రీ అంటారండి. లాటరల్ ఎంట్రీ అంటే సో ఇన్ కేసు ఏదైనా నవోదయ స్కూల్లో ఆల్రెడీ 6th క్లాస్లో సీట్స్ అనేవి ఫుల్గా ఫిల్ చేసేస్తారు. కొన్నిసార్లు ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉన్నట్లయితే, ఆ స్కూల్లో డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉన్నట్లయితే, 6th కానీ 7th కానీ డ్రాప్ అవుట్స్ ఉన్నట్లయితే ఈ 9th క్లాస్లో వాళ్ళు ఫిల్ చేసుకుంటారు అనమాట. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి, చూడండి. కీప్ రెడీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, పేరెంట్ సిగ్నేచర్ ఇన్ జేపీఈజీ బిట్వీన్ 10 KB to 100 KB. సో దీన్ని అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఓన్లీ 3 అండి. ఒకటి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే స్టూడెంట్ తాలూకు ఫోటోగ్రాఫ్. ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన స్టూడెంట్ తాలూకు ఫోటోగ్రాఫ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ పేరెంట్ సిగ్నేచరు. థర్డ్ వన్ స్టూడెంట్ సిగ్నేచర్. ఈ 3 డాక్యుమెంట్స్. ఈ 3 డాక్యుమెంట్స్ ఎలా చేస్తారు సార్ అంటే సింపుల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫొటోస్ తీసుకోవచ్చు మన ఫోన్తో ఫొటోస్ తీసుకోవచ్చు. ఫోటో తీసుకుని జస్ట్ క్రాప్ చేసుకుంటాం అనమాట. దాని సైజ్ అనేది చూసుకుంటారు. 10 KB నుంచి 100 KB సైజులో ఉండాలి. సార్ ఇవన్నీ మాకు తెలియదు అని అంటే మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్తే నెట్ సెంటర్ వాళ్ళు డైరెక్ట్గా పెట్టేస్తారు. ఒకవేళ మీరే ఫోన్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆ సైజు లోపల ఆ ఫోటోని కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే అదే గూగుల్లోనే వేరే పేజ్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడే మీరు క్లిక్ చేసి కంప్రెస్ అని చేసి, ఇదిగోండి ప్లస్ సైన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి కంప్రెస్ బిట్వీన్ 10 KB to 100 KB అని మీరు క్లిక్ చేస్తే ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ ఫోటోలన్నీ అలర్ట్ చేయమంటాడు, అంటే అప్లోడ్ చేయమంటాడు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో సైజ్ అనేది ఏమవుతుందంటే కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అవ్వడం అంటే ఏంటంటే సైజ్ అనేది చిన్నదవుతుంది. 10 KB నుంచి 100 KB లోపలికి వస్తుంది అనమాట. సో అవి డౌన్లోడ్ చేసుకుంటారు, అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకునేటప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ క్లాస్ 9th లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ 2026-27 ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తారనమాట. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మీరు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ సెలక్షన్ టు క్లాస్ 9th త్రూ లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ అని మీకు కనబడుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ కూడాను చూసుకోండి. ఈ సంవత్సరం అంటే ఈ 25-26th ఇయర్లోన, అకాడమిక్ ఇయర్లోన 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. వేరే క్లాస్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, చూసుకోండి. సో ఇక్కడ మీరు ప్రతిదీ కూడాను ఏం చేయాలంటే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ ద స్టేట్ ఆఫ్ క్లాస్. సో 8th క్లాస్ ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసాం అనుకున్నాం. ఈ సెలెక్ట్ చేసినప్పుడు మీకు స్టేట్స్ వస్తాయి అన్నమాట. అండమాన్ నికోబారు, ఆంధ్రప్రదేశ్, ఏఆర్ ప్రదేశ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఏంటి వస్తుందంటే సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్, క్లాస్ 8 స్టడీ. సో ఏ క్లాస్లో 8th క్లాస్ చదువుతున్నారో అని అడుగుతాడు అనమాట. సో ఏ క్లాస్లో చదువుతున్నారని అంటే ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో అని అడుగుతాడు. ఏ డిస్ట్రిక్ట్ అంటే మీరు నచ్చిన డిస్ట్రిక్ట్ ఏదో ఒకటి, మనం విశాఖపట్నం అనుకుందాం. విశాఖపట్నం మీద క్లిక్ చేస్తాం. తర్వాత సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్. అయితే రెసిడెన్స్ అంటే స్టూడెంట్, పేరెంట్ ఏ జిల్లాలో ఉన్నారో అని అడుగుతారు. ఆల్మోస్ట్ ఇది ఏంటంటే ఇక్కడే ట్విస్ట్, 2 ఒకే జిల్లాలో ఉండాలి. మీరు ఎక్కడైతే చదువుతున్నాడో అదే జిల్లాలో అడ్రస్ కూడా ఉండాలి. ఒకవేళ సెలెక్ట్ అయినా అదే ప్రూఫ్ అనేది చూపించాలి. సో డిస్ట్రిక్ట్ కూడాను విశాఖపట్నం అనేది చూపించాలి.
సో ఎక్కడైతే చదువుతున్నాడో అదే జిల్లాలో చూపించాలి. రెండు వేరువేరుగా ఉన్నాయనుకో అప్లికేషన్ అనేది ఏమవదు, ఎలిజిబుల్ అవ్వదన్నమాట, ముందుకు వెళ్ళదన్నమాట. అది చూసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి జస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎంటర్ చేస్తే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇగో దీని మీద క్లిక్ చేస్తే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడాను ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనేది మనం మీ ఇష్టం, మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, పెడితే మంచిది. నెక్స్ట్ మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. నేషనాలిటీ అంటే స్టూడెంట్ ఏ దేశానికి సంబంధించిన వాడు, ఇండియాను ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టు మచ్చలు, స్టూడెంట్ తాలూకా పుట్టు మచ్చలు అనేవి అవి కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ అంటే స్టూడెంట్ జెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయా గర్లా అనేది కూడాను ఎంటర్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ అంటే స్టూడెంట్ తాలూకు రిజర్వేషన్ కేటగిరీ, రిజర్వేషన్ జనరల్ ఉంటుంది, ఓబీసీ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది. మీరు దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇగో జనరల్ అంటే ఏ రిజర్వేషన్ లేకపోతే, ఓపెన్ కేటగిరీ అంటారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ. మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడాను మీ దగ్గర ఉండాలి, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్, పోస్టల్కి సంబంధించిన అడ్రస్ అంతా కూడాను ఎంటర్ చేయండి. ఆ తర్వాత పిన్ కోడ్ కంపల్సరీ, పోస్టల్ అడ్రస్ అన్నప్పుడు పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిజేబిలిటీ ఏదైనా ఉంటే, డిజేబిలిటీ ఏదైనా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, డంబ్ కానీ, డెఫ్ కానీ ఇంకేమైనా ఉంటే ఎంటర్ చేయండి. పర్సంటేజ్ ఎంటర్ చేయండి. రిలీజియన్ అంటే మీరు ఏ మతం వాళ్ళు ఎంటర్ చేయండి, అంటే హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్స్ అనేది ఎంటర్ చేయండి. రిలీజియన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ తాలూకు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు ఎంత వస్తుందో అంత ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్లాస్ 8కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇగో ఎంటర్ చేయాలి. క్లాస్ 8కి సంబంధించిన డీటెయిల్స్ అంటే నేమ్ ఆఫ్ ది స్టేట్ ఆల్రెడీ మనకు వచ్చేసింది, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కూడా వస్తుంది. నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే 8th క్లాస్ ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నా ఆ స్కూల్ నేమ్ అనేది ఎక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ రికగ్నైజ్డ్ అని అడిగాడు. సో దీని మీద ఆ స్కూల్ అనేది రికగ్నైజ్డ్ స్కూలా, అన్రికగ్నైజ్డ్ స్కూలా అనేది, నాన్ రికగ్నైజ్డ్ స్కూలా అనేది మీరు ఎంటర్ చేయాలి. తర్వాత స్కూల్ లొకేషన్ అంటే అడ్రస్ అనమాట, స్కూలు ఏ అడ్రస్లో ఉంటుందో ఆ ఏరియా అనేది ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత స్టూడెంట్ చదువుతున్న మీడియం అంటే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, ఆ మీడియం కూడాను ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జాయినింగ్ ఇది చూసుకోండి. జాయినింగ్ 8th క్లాస్ అనేది ఎప్పుడు జాయిన్ అయ్యాడు అని చూసుకోండి. ఆల్మోస్ట్ ఇదే మీరు ఉంచుకోవచ్చు, లేదంటే మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే 3 డాక్యుమెంట్స్ చెప్పాను కదా. ఫోటో ఒకటి అప్లోడ్ చేయడానికి ఇక్కడ చూజ్ ఫైల్ అని ఉంది చూసారా, ఆ చూజ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ తాలుగా గ్యాలరీలోకి ఎంటర్ అయిపోతుంది. గ్యాలరీలో మీరు హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచరు ఈ 3 ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కొడితే మీకు అయిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ ఏ డిస్టిక్లో ఏ జిల్లాల్లో ఎన్నేసి ఉన్నాయో కూడా చూద్దాము. సో నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ప్రాస్పెక్టస్ కమ్ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రాస్పెక్టస్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడాను మీకు తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను నా ఫోన్లోకి దీన్ని ఓపెన్ చేశాను అనమాట. అంటే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, 2 చేయొచ్చు. సో డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మీ ఫోన్లో స్టోర్ అయిపోద్ది అనమాట. ఓపెన్ చేసుకుంటే జస్ట్ ఆ టైంకి ఓపెన్ అవుతుంది, తర్వాత మళ్ళీ మీరు సెర్చ్ చేస్తే మీకు దొరకదు. సో ఇది నవోదయ స్కూల్స్కి సంబంధించిన 9th ఎంట్రన్స్ సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫామ్ అనమాట. నవోదయ గురించి మీకు చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా టైమ్స్ చెప్పాను. ఈ 9th ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్కి లాస్ట్ డేటు సెప్టెంబర్ 23, ఎగ్జామ్ డేట్ అయితే February 7th, 2026 సంవత్సరం. ఓకేనా. సో మీరు పూర్తి డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే ఇదిగోండి నవోదయ.gov.in, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట.
సో అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రతిదీ ఉంటుంది. ఇది నవోదయకి సంబంధించిన అడ్రస్, నవోదయ విద్యాలయ సమితికి సంబంధించింది. ఇది ప్రాస్పెక్టస్. మీకు ఆల్మోస్ట్ ఇందులో చాలా తెలిసినవే. సో నవోదయ స్కూల్స్లో ఏమేమి ఉంటాయి, ఎలాగ చదువు ఉంటుంది అనేది, లేకపోతే ఎన్ని జిల్లాలు, ఎన్ని స్టేట్స్లోనే ఎన్నేసి నవోదయాస్ ఉన్నాయి కూడా లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి 13 నవోదయాస్ ఉంటాయి, ప్లస్ 2 స్పెషల్ నవోదయాస్ ఉంటాయి. అంటే ఏదైనా డిస్టిక్లో కొన్నిసార్లు ఎక్స్ట్రా ట్రైబల్ పీపుల్ కానీ, ఎక్కువగా షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే, ఇన్ కేస్ వాళ్ళు లిస్ట్లో ఎక్కువ అనిపిస్తే అక్కడ స్పెషల్గా కొన్ని నవోదయాస్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఇంకా కొన్ని స్పెషల్ కండిషన్స్ వల్ల హిల్లీ ఏరియాస్ ఉంటాయి, కొండ ప్రాంతాలు, అలాంటి దాంట్లో కూడా కొన్నిసార్లు అక్కడ సపరేట్గా కొన్ని నవోదయాస్ అనేవి సపరేట్ చేస్తారన్నమాట. టోటల్గా 653 నవోదయాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఓకేనా, జిల్లాకు ఒకటి చొప్పునే ఉంటుంది. ఇకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చాయి. ఆ జిల్లాలకు సంబంధించిన నవోదయాలు అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. జిల్లాలకి ఓన్లీ పాత జిల్లా కింద లెక్కగా ఇస్తాడు. అయితే కొత్త జిల్లాలకు కూడాను గవర్నమెంట్స్ అడుగుతున్నారు కానీ వాళ్ళు ఇది లేదనమాట, ఇవ్వట్లేదు. ఇకపోతే ఎవరు ఎలిజిబుల్, ఈ టెస్ట్కి ఎలిజిబుల్ ఎవరు అని అంటే 8th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎలిజిబుల్. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టుండాలి, గుర్తుపెట్టుకోండి. May 1, 2011 నుంచి July 31, 2013 ఆ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే May 1, 2011 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. 2013 July 31 తర్వాత పుట్టిన వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా. నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ కారు అని అంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 8th క్లాస్ చదివేసిన వాళ్ళు ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ స్టూడెంట్ ఏ జిల్లాలో చదువుతున్నాడో అదే జిల్లాలో అడ్రస్ లేని వాళ్ళు. అంటే స్టూడెంట్ ఒక జిల్లాలో చదువు ఉండొచ్చు, వాడి అడ్రస్ అనేది వేరే జిల్లాలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు, రెండు ఒకే జిల్లాలో ఉండాలన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లేకపోతే రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. రిజర్వేషను అన్నీ నార్మల్గా ఉండే రిజర్వేషన్సే ఉంటాయి. మనం ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, అప్లై చేయడానికి ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ కావాలి, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, ఈ 3 ఉంటే చాలు. నెక్స్ట్ కొన్ని డీటెయిల్స్ కూడా ఉంటే మంచిది. అడ్రస్, మోల్స్, పెన్ నెంబరు, అపార్ ఐడి ఇలాంటివి కూడా అడుగుతారు. సో అవి మీ దగ్గర ఉండాలి స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్కి. లేకపోతే ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ అనేది సాటర్డే పడుతుంది, February 7, 2026. ఎగ్జామ్ అనేది 2.5 అవర్స్లో ఉంటుంది. అంటే 2 గంటలన్నర, అంటే 150 నిమిషాల్లో ఎగ్జామ్ రాయాలి. OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇకపోతే సిలబస్ చూద్దాం. సిలబస్ అనేది నవోదయ 9th ఎంట్రన్స్కి 4 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్కి 15 క్వశ్చన్స్ వస్తాయి, హిందీకి 15 క్వశ్చన్స్, మ్యాథ్స్ 35 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 35. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనమాట. 2.5 అవర్స్ మళ్ళీ చెప్పాను కదా. ఇకపోతే ఆయా చాప్టర్కి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చాడండి. ఆ సిలబస్ చాప్టర్లు ఏ చాప్టర్లు అవి కూడా ఇచ్చాడు. అయితే దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, తర్వాత వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఆన్లైన్ కోచింగ్ కావాలన్నా, అంటే మన దగ్గర కోచింగ్ రాకపోయిన వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు, ఆన్లైన్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఎవరెవరికి ఇంట్రెస్ట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, ఆన్లైన్ కోచింగ్ కావాలి అని. సో మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇది ఇంగ్లీష్ సిలబస్ అనమాట. ఈ చాప్టర్లు ఎన్ని ఉంటాయంటే టోటల్గా 10 చాప్టర్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో. లేకపోతే హిందీ కూడాను ఉంటుంది, చెప్పాను కదా. ఈ హిందీకి కూడాను ఒక 10 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ 10 చాప్టర్స్. నెక్స్ట్ ఇంకా అపఠిత్ బోధనాత్మక క్వశ్చన్స్, ఇది కూడాను హిందీ ఉంటుంది. ఇది పెద్దగా మనకి ఐడియా లేదు, హిందీ మాస్టర్ చెప్తారు. లేకపోతే జనరల్ సైన్స్ అండి, ఇది 35 మార్క్స్. 8th క్లాస్ సంబంధించినవే ఎక్కువ ఉంటాయి, బట్ కొంచెం డెప్త్ ఉంటుంది అనమాట. సో ఈ జనరల్ సైన్స్ టోటల్గా మనకు చూసుకున్నట్లయితే చాప్టర్స్ 13 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయి. తర్వాత మ్యాథ్స్ కూడా 35 మార్క్స్. ఇవి మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఇవి కూడాను 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ కూడాను మ్యాథ్స్ కొంచెం డెప్త్గానే వెళ్తుంది.
డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడాను నైన్త్ ఎంట్రన్స్కి డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా మ్యాథ్సే అనమాట. లేకపోతే సీట్స్ అండి. సో వేకెన్సీ సీట్స్ అని చెప్పాం కదా, మనం వీడియో లాస్ట్ ఎండింగ్కి వచ్చాము. వేకెన్సీ సీట్స్ అనేవి మీరు ఈ ప్రాస్పెక్టస్ ఫామ్ చూసుకుంటే చాలన్నమాట. సో అండి ఇక్కడ స్టేట్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మధ్యప్రదేశ్ ఇచ్చాడు, తర్వాత ఒడిశా ఇచ్చాడు, ఒడిశా స్టేట్ సంబంధించింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అని ఇచ్చారు. నెక్స్ట్ హెచ్పి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ యూటీ జే&కే ఇచ్చారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే కదా. నెక్స్ట్ పంజాబ్ ఇచ్చారు. సో పంజాబ్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ చూద్దాం. అనంతపూర్ డిస్టిక్లో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 4 సీట్స్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 4 సీట్స్ ఎలాగనంటే ఓపెన్లో ఉంటాయి, రూరల్లో ఉంటాయి. ఓపెన్లో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ అంటారు. ఓపెన్ ఓబీసీ, ఓపెన్ ఎస్సీ, ఓపెన్ ఎస్టీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్కే ఈ ఓపెన్లో అన్రిజర్వ్డ్ ఒకటే ఉంది, ఓబీసీలో లేదు, ఎస్సీలో లేదు, ఎస్టీలో లేదు. రూరల్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. అనంతపూర్ రూరల్లోకి వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్ 0 సీట్స్ ఉన్నాయి, ఓబీసీ 3 ఉన్నాయి, ఎస్సీ మళ్ళీ లేవు, ఎస్టీ లేవు. టోటల్గా 4 సీట్స్ ఉంటాయి అన్నమాట అనంతపూర్ డిస్టిక్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నం చూద్దాం. విశాఖపట్నం మీరు ఇదిగోండి నేను హైలైట్ చేస్తాను. విశాఖపట్నం చూద్దాం. దిస్ ఈజ్ ద విశాఖపట్నం. విశాఖపట్నము టోటల్గా విశాఖపట్నం డిస్టిక్కి ఎన్ని సీట్స్ ఉంటాయి? 7 సీట్స్ ఉన్నాయన్నమాట. ఈ 7 సీట్స్ మనం ఎలా చూడాలి అని అంటే డిజేబుల్డ్ సీట్స్ అనేవి ఎన్నైనా ఉన్నాయని అడుగుతాడు. డిజేబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్పస్ కోసమని. సో అవి 0 ఉన్నాయి. లేకపోతే ఓపెన్లో ఎన్ని ఉంటాయి? ఓపెన్లో అర్బన్కి సంబంధించిన అన్రిజర్వ్డ్ అనమాట. ఇవి ఒక 3 ఉన్నాయి. ఓబీసీ 0, ఎస్సీ 0, ఎస్టీ 0. లేకపోతే రూరల్ అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, ఓబీసీ 1, ఎస్టీ 2, టోటల్గా 7 ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన శ్రీకాకుళం చూద్దాం. శ్రీకాకుళం డిస్టిక్కి టోటల్గా 12 సీట్స్ ఉన్నాయి. ఈ 12 సీట్స్ డిజేబుల్డ్ పర్సన్స్కి ఒకటి ఉంది. నెక్స్ట్ ఓపెన్లో 1 ఓపెన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, అర్బన్ స్టూడెంట్స్ సిటీల్లో చదివిన పిల్లలకి ఓపెన్ కింద వస్తారు. లేకపోతే రూరల్కి వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్ 0 ఉంది, ఓబీసీ 7 ఉన్నాయండి శ్రీకాకుళంకి. లేకపోతే ఎస్సీ 2, ఎస్సీ 0 ఉంది రూరల్లో. టోటల్గా 12 సీట్స్ అన్నమాట. ఇది సీట్స్ సంబంధించిన డిటర్మినేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను చెప్పింది. ఇలా మీరు ప్రతి జిల్లాకి సంబంధించి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశే కాదు, మీరు తెలంగాణ కావాలను, తెలంగాణ కూడాను మనకి 9 స్కూల్స్ ఉంటాయి. ఆ 9 స్కూల్స్ సంబంధించిన డేటా అంతా ఉంటుంది. ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్. సో ఇవన్నీ కూడాను మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ కూడాను చేయొచ్చు అనమాట. అసలు మీ కేటగిరీకి అసలు సీట్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవచ్చు. సీట్లు ఉంటేనే అప్లై చేసుకోవాలి, సీట్లు లేకుండా అప్లై చేసుకున్నా యూజ్లెస్, అది కూడా చూసుకోండి. ఓకేనా? లేదు ఎగ్జామినేషన్ అనేది ఒకసారి మేము స్పోర్టివ్నెస్ పర్పస్లో అంటే పోటీ పరీక్షల పర్పస్లో మేము ఎగ్జామ్ రాపిస్తామండి, లేదంటే మా అబ్బాయి చేత మా అమ్మాయి చేత రాపిస్తామని అనేవాళ్ళు హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాపించవచ్చు. ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళకి యూజ్ అనేది వస్తుంది, స్పోర్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఆన్లైన్ కౌన్సిలింగ్